సంక్షేమ రథసారథి జగనన్నకు యాత్ర అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 5వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం నుంచి యాత్ర ప్రారంభమైంది. వెంటనే హిందూపురం నియోజకవర్గం లేపాక్షికి చెందిన పలువురు టీడీపీ నేతలతో పాటు పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. దారి పొడవునా గజమాలలతో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. తనను కలిసి వచ్చిన ఓ వృద్ధురాలికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇచ్చారు. ఇలా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు ప్రజలకు అభివాదం చేస్తూ మధ్యాహ్నం 2:50 ముదిగుబ్బ చేరుకున్నారు జగనన్న. జగనన్న కోసం కాలే ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరారు ముదిగుబ్బ ప్రజలు. 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం 20 లక్షలు వచ్చింది. బోన్మార్ ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్మార్ ట్రాన్స్ఫర్ నా చేసి నా అబ్బాయికి ఇచ్చాడు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిరి వరకు జగనన్నకు అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఏడ చూసినా జనమే, ఏ కూడలి చూసినా జగనన్న జనసంద్రమే. సాయంత్రం 5:45 జగనన్న మేమంతా సిద్ధం యాత్ర కదిరిలో ప్రవేశించింది. కదిరిలోకి జగనన్న ప్రవేశించగానే జనమే జగన్, జగనే జనం మరేలా ప్రజలు పెద్ద ఎత్తున జగనన్నని చూసేందుకు ఎగబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే కదిరిలో జన సునామీ వచ్చింది. సెల్ ఫోన్లు టార్చ్ వెలిగిస్తూ జగనన్న మేమంతా సిద్ధం యాత్రకు సంఘీభావం తెలియజేశారు. సుమారు 2:10 పాటు కదిరిలో రోడ్ షోలు జనాలకు అభివాదం చేస్తూనే ఉండిపోయారు మన జగనన్న. అనంతరం కదిరి టౌన్లో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు ముగించుకుని చీకటి పడుతున్న వేళ ప్రజల అభిమానం సాక్షిగా మోటుకపల్లె, మజోగన్నపేట, ములకలపల్లె మీదుగా చీకటి మణిపల్లిలో రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.